ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న ఘర్షణలు కంప్లీట్ వెస్ట్ ఏషియాను మరోసారి క్రైసిస్లోకి పడేస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఈ ఘర్షణకు నేపథ్యం మనకు అర్థం కావాలి. హమస్ ఇజ్రాయిల్ పైన అక్టోబర్లో దాడి చేసింది, లాస్ట్ ఇయర్ అక్టోబర్. ఆ దాడిలో 1200 మంది ఇజ్రాయిల్ పౌరులు, పిల్లలు కూడా చనిపోయారు. కొంతమందిని బందీలుగా కూడా హమస్ తీసుకెళ్ళింది. దీనికి రిటాలియేషన్గా, ప్రతీకారంగా గాజా పైన ఇజ్రాయిల్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. గాజాలోని ప్రజలందరూ నిర్వాసితులయ్యారు. ఇప్పటికీ 39,000 మంది చనిపోయారని అంచనా. అనేక మంది పిల్లలు చనిపోయారు, వేల సంఖ్యలో గాయపడ్డారు. గాజాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసమైంది. ఆఖరికి ఏ స్థాయికి గాజా చేరిపోయిందంటే ఒక నరక కూపం, లివింగ్ హెల్గా చూసి వచ్చిన వాళ్ళు పిలుస్తున్నారు. ఇజ్రాయెల్ హమస్ల మధ్య జరిగిన ఈ యుద్ధంలో అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంది. దాంతో ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోతుంది. హమస్కు మద్దతుగా ఇరాన్ నిలబడింది. హమస్కు మద్దతుగా లెబనాన్లోని హిజ్బుల్లా నిలబడింది. అలాగే యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు హమస్కు మద్దతుగా ఉన్నారు. అందువల్ల ఇజ్రాయిల్కు, లెబనాన్లోని హిజ్బుల్లాకు, ఇజ్రాయిల్కు, ఇరాన్కు, ఇజ్రాయిల్కు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య కూడా ఘర్షణలు మొదలయ్యాయి. మొదలు ఇరాన్ రాయబార కార్యాలయం, సిరియాలోని డమాస్కస్లోని సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పైన జరిగిన దాడిలో ఇరాన్ జనరల్స్ మరణించారు. ఇది ఇజ్రాయిల్ పని అని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసి ఇజ్రాయిల్ పైన పెద్ద ఎత్తున డ్రోన్లతో, మిసైల్స్తో అటాక్ చేసింది. కానీ అది వ్యూహాత్మకమైన అటాకే, ప్రాణ నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టానికి ఉద్దేశించిన అటాక్ కాదు. ఇజ్రాయిల్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్తో ఇరాన్ దాడిని నిలువరించగలిగింది. ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ కూడా మళ్ళీ ఇరాన్ పైన దాడి చేసింది. ఈసారి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న నగరం పైన దాడి చేసింది. కానీ ఇజ్రాయిల్ కూడా వ్యూహాత్మకంగానే దాడి చేసింది. తీవ్రమైన నష్టం కలిగించేలా దాడి చేయలే. ఇది అయిపోయాక ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్లో, దాదాపు నార్త్ యెమెన్లో వారే రాజ్యం వెళ్తారు. హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ మద్దతు ఉన్నవారు. సో వారు హమస్కు మద్దతుగా రెడ్ సీ ద్వారా ప్రయాణం చేస్తున్న పడవల పైన, ముఖ్యంగా ఇజ్రాయిల్ షిప్స్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవల యెమెన్లోని హౌతీ స్థావరాల పైన ఇజ్రాయిల్ దాడి చేసింది. దీంతో హౌతీ తిరుగుబాటుదారులకు కూడా ఇజ్రాయిల్ పైన అటాక్ మొదలుపెట్టారు. హమస్ పైన ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ లెబనాన్లోని హిజ్బుల్లా కూడా ఇరాన్ సపోర్టెడ్ మిలిషియా, వారు ఇజ్రాయిల్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. హిజ్బుల్లా ప్రకటించింది కూడా హమస్ పైన, గాజా పైన యుద్ధం ఆపితేనే మేము ఈ దాడులు ఆపుతామని. దాంతో ఇజ్రాయిల్కు, హిజ్బుల్లాకు మధ్య ఈ దాడి, గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతమైన గోలాన్ హైట్స్ పైన జరిగిన దాడిలో 12 మంది చనిపోయారు, పిల్లలు కూడా చనిపోయారు. ఇది హిజ్బుల్లా పని అని ఇజ్రాయిల్, అమెరికాలు ఆరోపిస్తున్నాయి. అయితే మాకు సంబంధం లేదని హిజ్బుల్లా ప్రకటించింది. కానీ హిజ్బుల్లాని ఈ దాడి వెనకాల ఉందని చెప్పి ఇజ్రాయిల్ కూడా హిజ్బుల్లా టార్గెట్స్ పైన అటాక్ చేస్తే తాజాగా 2 చనిపోయారు. అయితే దీంతో ఈ వార్ కేవలం గాజాకే పరిమితం కాకుండా ఒక వైడర్ వార్గా ఎమర్జ్ అయ్యే ప్రమాదం కనబడుతోంది. హిజ్బుల్లాను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు అక్టోబర్లో వార్ ప్రారంభమైన ఇప్పటి వరకు గాజాలో హమస్ను ఇజ్రాయిల్ అంతం చేయలేకపోయింది. నేను మరో వీడియోలో వివరంగా ఇజ్రాయిల్ ఈ గాజా యుద్ధంలో ఓడిపోయిందా అన్న హెడ్లైన్తో ఒక డీటెయిల్డ్ వీడియో పెట్టాను, చూడండి. దీని ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఒకరు చూడకపోతే ఇప్పటికే 120,000 మంది పైగా చూశారు ఆ వీడియోను, ఇటీవలే పెట్టాను.
అందువల్ల ఇజ్రాయిల్ హమస్నే అంతం చేయలేకపోయింది. ఇక హిజ్బుల్లాను ఏం చేయగలుగుతుంది? హమస్తో పోలిస్తే చాలా ఆయుధాలు కలిగినటువంటి ఆర్మ్డ్ పవర్ ఉన్నటువంటి మిలిషియా హిజ్బుల్లా. లెబనీస్ సమాజంలో, లెబనీస్ రాజ్య వ్యవస్థలో బలంగా ఇంటగ్రేట్ అయినటువంటి మిలిషియా హిజ్బుల్లా. అందువల్ల హిజ్బుల్లాతో జరిగితే ఆల్అవుట్ వార్లో అంత సులభం కాదు. గత అనుభవాలు 2006లో కూడా అనుభవం ఇది. హిజ్బుల్లాను అంతం చేయడం మామూలు విషయం కాదు. అందువల్ల ఇజ్రాయిల్ హమస్ల మధ్య యుద్ధం కాస్త ఇజ్రాయిల్ హిజ్బుల్లాగా, ఇజ్రాయిల్ హౌతీ తిరుగుబాటుదారులుగా, ఇజ్రాయిల్ ఇరాన్గా గనక రూపాంతరం చేస్తే మరీ ప్రమాదకరం. ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. అటు ఇరాన్ కానీ ఇజ్రాయిల్ కానీ ఈ రెండు దేశాల మధ్య గనక ఘర్షణ న్యూక్లియర్ వార్గా మారితే చాలా ప్రమాదకరం. అందుకే అమెరికా కూడా ఇజ్రాయిల్కు అపీల్ చేసింది, అందరికీ కూడా అపీల్ చేసింది దీన్ని ఇంకా ఎస్కలేట్ కాకుండా జాగ్రత్త పడమని. తాజాగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి చెప్పింది, మేము హిజ్బుల్లా పైన అటాక్ చేస్తాం, కానీ ఇది పరిమితమైన అటాక్గా ఉంటుంది, లిమిటెడ్ బట్ సిగ్నిఫికెంట్. అంటే మేము హర్ట్ చేస్తాం, కానీ ఇది వైడర్ వార్గా, పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా జాగ్రత్త పడతాం అని ఇజ్రాయెల్ ప్రకటించింది కూడా. బట్ వార్ అనేది బిగిన్ చేసేంత వరకే ఎవరి చేతుల్లోనే ఉంటుంది. ఒక్కసారి బిగిన్ అయ్యాక అది కంట్రోల్డ్ వార్గా ఉంచడం అంత సులభం కాదు. ఏ చిన్న అనుమానమైనా, ఏ చిన్న పొరపాటైనా, ఏ చిన్న ఇబ్బంది అయినా అది ఏ స్థాయికైనా యుద్ధము వెళ్ళే ప్రమాదం ఉంటుంది. యూ కెన్ బిగిన్ ద వార్, యూ కెనాట్ ఎండ్ ద వార్ అంటారు. యూ కెన్ బిగిన్ ద వార్ బట్ యూ కెనాట్ కంట్రోల్ ద వార్. లిమిట్ చేయడం అని నీ చేతిలో ఉండదు. అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైన కాన్సిక్వెన్సెస్కు దారితీస్తుంది అన్లెస్ ద వరల్డ్ యాక్ట్స్. అయితే ఈలోగా వార్తలు వస్తున్నాయి, గాజాలో శాంతి ఒప్పందం వైపుగా ఇజ్రాయిల్ కూడా ఆలోచిస్తుంది అని. అది జరిగితే ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య ఘర్షణలు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే హిజ్బుల్లా ఇప్పటికే ప్రకటించింది, మీరు గాజాలో కనుక యుద్ధం ఆపితే మేము కూడా ఆపుతాం, అప్పటిదాకా మేము ఇజ్రాయిల్ అటాక్ చేస్తామని ఇప్పటికే హిజ్బుల్లా ప్రకటించింది. అందువల్ల ఇప్పటికైనా పరిష్కారం గాజాలో శాంతిని సాధించడమే పరిష్కారం. శాంతిని సాధించి పాలస్తీనా ప్రజల న్యాయమైన లక్ష్యాల్ని అంగీకరించడం. యునైటెడ్ నేషన్స్ కోరినట్టు రెండు దేశాలు, యూదులకు ఇజ్రాయిల్, అరబ్లకు పాలస్తీనా, 2 స్టేట్ సొల్యూషన్ ఒకటే పరిష్కారం. భారతదేశం ఇదే చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ ఇదే చెప్తుంది. ఇజ్రాయిల్ను హమస్ గుర్తించాలి, అరబ్ నేషన్స్ గుర్తించాలి. ఇజ్రాయిల్ భద్రతకు వారు గ్యారంటీ ఇవ్వాలి. అదే సమయంలో పాలస్తీనా ప్రజలకు ఒక స్వదేశం లేకుండా చేస్తున్న ఇజ్రాయిల్ కూడా తన వైఖరి మార్చుకోవాలి. అది మాత్రమే వెస్ట్ ఏషియాలో పర్మనెంట్ పీస్కు మార్గం.